ఆయన ఆకలి కొన్నాడు, ఆయన దప్పిక కొన్నాడు, ఆయన చలిని అనుభవించాడు, ఆయన వర్షంలో తడిచాడు, ఆయన ఎండకు ఎండాడు, ఆయన కూడా ఉపవాసాలు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. వాళ్ళ అమ్మ వచ్చి తిట్టింది, వాళ్ళ నాన్న వచ్చి తిట్టింది, ఆడికెళ్ళిపోయావు గుళ్ళో నుంచి బయటికి, మేమందరం నీకోసం ఎదుగుతా ఉన్నాం. మనం అనుభవిస్తున్న ప్రతి శోధన కూడా ఆయన అనుభవించి వచ్చాడండి. హల్లెలూయా. శరీరంలో ఎన్నో పాపపు తలంపులు వస్తూ ఉంటాయి, పాపపు కోరికలు వస్తూ ఉంటాయి, లేకపోతే అనాపేక్ష కావచ్చు, బంగారం మీద ఆశ కావచ్చు. వ్యర్థంగా నోటి నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాం, శపిస్తూ ఉంటాం, నాశనాన్ని కోరుకుంటా ఉంటాం. అయ్యో నేను అనవసరంగా మాట్లాడానే, నేను మాట్లాడకుండా ఉండాల్సిందే. హృదయంలో కూడా ఎన్నోసార్లు తప్పుడు ఆలోచనలు మనం కలిగి ఉంటా ఉంటాం. బాప్తిస్మం ఎందుకు పొందారు? అయ్యా నాకు ఈ లోకం వద్దయ్యా, ఈ పాపం వద్దయ్యా, ఈ మనుషులు వద్దయ్యా, ఈ లోకం నుంచి వేరుపరిచి నేను ప్రత్యేకంగా ఉండాలని బాప్తిస్మం పొందారు. స్తోత్రం కలుగును గాక.